నిన్నట బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో 4000 ఈవీఎంలు దగ్ధమైనాయట. ఏందో మరి. కోల్కతా పశ్చిమ బెంగాల్లో మొన్ననే అయిపోయినాయి కదా ఎలక్షన్, బీజేపీ స్వీప్ చేసింది. మమతా బెనర్జీ ఓడిపోయింది అక్కడ. అవన్నీ ఇటీవల ఎన్నికల్లో వినియోగించిన యంత్రాలే అట మొత్తం ఈవీఎంలు. మరి ఎందుకు తగలబడ్డాయి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట దక్షిణ 24 పరగణాల పరిధిలోని ఈవీఎంలే అట మొత్తం. మంటలు వ్యాపించిన తీరుపై రాష్ట్ర మంత్రి సందేహం. రంగంలోకి దిగిన సిట్. కుట్ర కోణంపై దర్యాప్తు లేదు, ఏం లేదు. ఏముంటుంది? ఒకవేళ అది కుట్రనే అయ్యి ఉంటే కనుక అది విషయాలు బయటకు వస్తాయా? రాష్ట్రంలో వాళ్ళేనా, కేంద్రంలో వాళ్ళేనా? ఒకవేళ అంటున్నాను నేను, అది ఇదే అని మనం చెప్పలేం. కానీ ఓటరు జాబితాలో స్మృతి ఇరానీ పేరు అదృశ్యమైందట. అందరిది పోతుంది, నీది పోతుంది, నాది పోతుంది, అందరిది పోతుంది. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు. ఈ తెలంగాణలో 80 లక్షల ఓటాస్పదం అంటే అనుమానాస్పదం కాదు, కానీ పేర్లు తప్పున్నాయనో, లేకపోతే ఇంకోటి ఆధార్ నెంబర్ తప్పుందనో, లేకపోతే మీ పేరెంట్స్ ఏజ్ కరెక్ట్ లేదనో, అదనో ఇదనో దాదాపు 80 లక్షల పైన ఓట్లు, అంటే దాదాపు 1 కోటి ఓట్లు హోల్డ్లో పెట్టిరు వాటిని. అంటే మీరు ఏం చేశారు? మీకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఏమని? మీ పేరు తప్పున్నది, మీరు తక్షణమే రెస్పాండ్ కావాలి. అంటే మీరు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఈ గ్రామాల్లో ఉన్నోళ్ళు అసలు ఓట్లు వేయడమే గగనం. ఈ హైదరాబాద్లో ఉన్నోళ్ళు అయితే ఓట్లు వేసే జనాలంతా గ్రామాల్లోనే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నోళ్ళు అయితే ఓట్లు వేయడమే గగనం పోలింగ్ బూత్కి వెళ్ళి. ఇక నీ ఓటు తప్పుపడ్డది నాయన పోయి చూసుకో అని నీకు సబ్మిట్ చేయి డాక్యుమెంట్స్ అంటే ఆయన పోయి సబ్మిట్ చేస్తాడా? మరి ఆ 80 లక్షల ఓట్లలో ఎంతమంది సబ్మిట్ ఇప్పుడు చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది, ఒకవేళ కనుక మీరు సబ్మిట్ చేయకపోతే మీ ఓటు తీసేస్తాం. సో దీని మీద పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకవేళ పోకపోతే మీరు దగ్గరుండి మీ కార్యకర్తలను ఎవరిని పంపించి ఓటుని నమోదు చేయించే ప్రయత్నం కూడా చేయాలి. ఇదేందో చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 4000 ఈవీఎంలు దగ్ధమైనాయట. కోల్కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న 9 అంతస్తుల భవనంలో బుధవారం మంటలు చెలరేగినాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటుగా పలు ప్రభుత్వ విభాగాలు ఈ భవనంలో కొనసాగుతున్నాయి. దగ్ధమైన ఈవీఎంలన్నీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన యంత్రాలే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందినవిగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలోని మొత్తం 31 స్థానాల్లో టీఎంసీ 21 చోట్ల విజయం సాధించగా బీజేపీ 10 స్థానాల్లో గెలిచింది. జిల్లా యంత్రాంగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారం పైన సమగ్ర విచారణ జరపడానికి శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కానీ విజయం వీళ్ళ వైపే ఉన్నది కదా. మరి టీఎంసీ వాళ్ళే ఎక్కువ గెలిచిరంటున్నారు ఆ ఏరియాలో. మరి అవే తగలబడ్డాయా, వేరే కూడా అందులో ఉన్నాయా? ఎందుకు అసలు ఆ ప్రమాదం జరిగింది? ఎన్నికల ఫలితాలకు ముందు ఈవీఎంల భద్రత పైన వాటిలో ట్యాంపరింగ్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆందోళన నిర్వహించింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసి స్పష్టమైన ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రమాదం పైన అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేస్తుంది. అగ్ని ప్రమాద విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌదరి గురువారం ధృవీకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి కౌశిక్ చౌదరి మాట్లాడుతూ, ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించట్లేదు, 100% తగలబెట్టినట్టే ఉంది. మంటలు వ్యాపించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట 2-3 అంతస్తుల్లో మంటలు కనిపించాయి. మధ్యలో ఉన్న అంతస్తులకు ఏమీ కాకుండానే నేరుగా 9-10 అంతస్తులకు మంటలు విస్తరించినాయి. కుట్ర కోణం దాగి ఉందేమో పరిశీలిస్తున్నాం. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఘటన వెనుక కుట్ర దాగి ఉండే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనుమానం వ్యక్తం చేసిండు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిన పని అని రాకేష్ సింగ్ ఆరోపించారట. వాళ్ళు ఆల్రెడీ అయిపోయాయి. మరి వాళ్ళదేమన్నా ఉంటుందా, వీళ్ళదేమన్నా ఉంటుందా? వీళ్ళది ఎందుకు ఉంటుంది? ఆడ ఎక్కువ గెలిచిన స్థానాలు 21 టీఎంసీ అని అంటున్నారు. మరి అసలు నిజంగానే అవే ఈవీఎంలా వేరేయా? ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియదు. ఎంక్వైరీలు ఉండే ఏముండే అంత గాలే కలిసిపోతాయి.